ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం దొంగలు రెచ్చిపోయారా? దాని నుంచి సంపాదించిన డబ్బు రాజకీయాల్లో ప్రవహిస్తుందా? ఇప్పుడు ఆ డబ్బు రాజకీయాలను శాసిస్తానని తహతహలాడుతుందా? ఈ మాటలు కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పినటువంటి వ్యాఖ్యల సారాంశం. ఎందుకంటే ఏపీలో రాజకీయాలను శాసించేందుకు ఎర్రచందనం అక్రమ రవాణాన్ని ఉపయోగించుకున్నారనే ప్రధానమైనటువంటి ఆరోపణ కేంద్ర మంత్రి చేశారు. ఇందులో నిజమేంత? ఏపీలో కానీ అలానే తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో కానీ అక్రమాలు జరిగితే ఉపేక్షించబోమంటూ బండి సంజయ్ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. కేంద్ర మంత్రి ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళందరూ వీరప్పన్లు, వాళ్ళు సంపాదించినటువంటి డబ్బు రాజకీయాల్లో పోసి రాజకీయాలను శాసించాలని తహతహలాడుతున్నారు. ఎలా చూడాలి ఈ మాటలు? డెఫినెట్గా బండి సంజయ్ గారు ఫైర్ బ్రాండ్. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఆర్డినరీ పర్సన్ ఏం కాదు. ఆయన తెలుసు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు. ఎందుకంటే కలియుగదైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తారు. దాంట్లో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అయిన తర్వాత మొక్కు కోసం ఈరోజు వెళ్ళాడు. అందులో ఆయన ఈరోజు 52వ జన్మదినం. ఆయన సుమన్ టీవీ తరపున మనం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్, బీజేపీని అంత అప్లిఫ్ట్ చేసిన నాయకుడు. ఆయన కేంద్ర జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నాడు బీజేపీకి. చాలా మంచి లీడరు కాబట్టి ఆయన గుర్తించి, ఆయన పోరాట పటం గుర్తించి బీజేపీ మంచి ప్రాధాన్యత ఇచ్చింది. మామూలు వ్యక్తి మాట్లాడితే వేరే విధంగా ఉంటుంది. మీరన్నట్టు ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా వీరు నయవంచకులు, శ్రీవారి సొమ్ముని పంగనామాలు పెట్టి దోచుకున్నారు, వాళ్ళందరూ దిగిపోయారు ఇప్పుడు అని చెప్పి స్ట్రైట్గా అన్నాడు. అంటే ఇప్పుడు సాక్షాత్తు ఇప్పుడున్న మంత్రులు కూడా ఎవరు అంత ఘాటుగా అనలేదు. ఎందుకంటే ప్రకృతిని ఈ అతి రేరు ఎర్రచందనం డబ్బు ఉంది కదా అని చెప్పి ఎర్రచందనం మాటున అనేక వీరప్పన్లు తయారయ్యారు ఆంధ్రప్రదేశ్లో అన్నాడు. అది కూడా చాలా స్ట్రైట్ క్వశ్చన్. అంటే గత ప్రభుత్వం అంతా ఎర్రచందాన్ని ఇది చేసుకొని మన ప్రకృతి సంపదను హరించి దాని మాటను రాజకీయాలు చేశారు, దేవుడే వాళ్ళని దించారన్నట్టుగా మాట్లాడిన మాట చాలా స్ట్రైట్గా మాట్లాడారు. అసలు ఆయన అలా అనేసరేంటి? పాపం కేటీఆర్ గారు ఏమో ఇంకో రకంగా అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎంతో సంక్షేమం చేసి ఎలా ఓడిపోయారో అర్థం కావట్లేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ గారు స్నేహితుడు కదండి జగన్ గారు. వాళ్ళిద్దరు కూడా ప్రజలకు, ప్రగతి భవన్కి ప్రజలకు దూరం అయింది, ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ప్రజలకు దూరం అయిపోయారు. వీళ్ళిద్దరూ ఒకరికి ఆయన అక్కడ వస్తారని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి జగన్ అన్నాడు. అదే కేటీఆర్ గారు, కేసీఆర్ ఇద్దరు కూడా డెఫినెట్గా ప్రజలంతా జగన్ వైపే ఉన్నారని చెప్పారు. కానీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారో అర్థమైంది కదా. కానీ ఇప్పటికి కూడా 40% ఓట్లు వచ్చినాయి ఆయనకి. ఎప్పుడైనా మళ్ళీ సీఎం అవుతాడని చెప్పి అంటున్నాడు ఆయన. 40% అనేది క్రైటీరియా కాదు కదా. అంటే టీడీపీ కూడా గతంలో 40% వచ్చినాయి కదా. అప్పటికే 4 పార్టీలు పోటీ చేసి అప్పుడు బీజేపీ మన జనసేనకు కూడా వచ్చినాయి కదా. జనసేన సపరేటు, అప్పుడు బీజేపీ సపరేటు, టీడీపీ సపరేటు, కాంగ్రెస్ సపరేటు, వీళ్ళందరూ విడివిడిగా పోటీ చేసి ఇప్పుడు కలిసి మర్చిపోతున్నారు కేటీఆర్ గారు. అసలు పూర్తిగా కంప్లీట్గా ఎమ్మెల్యేలందరూ, ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని రక్షించుకోవాల్సింది పోయి పక్క రాష్ట్రం యొక్క పరిస్థితి ఎందుకు? ఇప్పుడు సంజయ్ గారు పక్క రాష్ట్రమే, కానీ ఆంధ్రప్రదేశ్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నట్టు మాట్లాడాడు మనం అనుకోవాలా. కలియుగ దైవం ఏదో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. బండి సంజయ్ గారు మాట్లాడడం, కేటీఆర్ గారు రియాక్ట్ అవ్వడం, మళ్ళీ సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ కూడా చాలా ఆసక్తికరంగా చేశారు. అవును, మొత్తం ఏదో సమైక్య రాజకీయం నడుస్తున్నట్టుగా ఉంది. రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడి రావడం, ఈ పరిణామాలు అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కొద్దిగా అతిశయోక్తిలాగా ఉంది. ఎందుకంటే 2029కి షర్మిల సీఎం అవుతారు అనేది అది కనుచూపు మేర అవకాశమే లేదు. అంటే వాళ్ళ పార్టీ వైపు ఆశావాహక దృక్పథం అనుకోండి, అంతే అనుకోవాలి తప్పితే. ఎందుకంటే మరి సీఎం అవుతారు అన్నప్పుడు అదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీళ్ళ గురువుగా భావించే చంద్రబాబు నాయుడు గారిని చక్కగా ఆహ్వానించి మనం ఉభయలో పనిచేసుకుందామని చెప్పి. అంటే అది ఒక డిప్లొమాటిక్ రిలేషన్, ఇదేమో పొలిటికల్ ఎవర్షన్. ఏదైనా కానీ ఒకటే అండి. ఈ రోజున బండి సంజయ్ గారు ఆయన పుట్టినరోజు నాడు ఈయన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు చాలా ఇదిగా తీసుకోవాలి. నిజంగా అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తుంటే ఈరోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ధర్మారెడ్డి విచారణ చేయటం కావచ్చు, శ్యామలరావు మొత్తం ప్రక్షాళనకు నాంది పలకటం కావచ్చు, ఎన్ని పరిణామాలు చూస్తుంటే ఒకవైపు శ్రీవాణి ట్రస్ట్ అవకతవకలు పవన్ కళ్యాణ్ గారు చెప్పటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నిజమేనా అనిపిస్తుంది. పక్క రాష్ట్రంలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి తెలుస్తుందంటే జాతీయ సంపద ఈ ఎర్రచందనం, దీన్ని కొల్లగొట్టిన వాళ్ళు ఎవరు ఉపేక్షించం మేము అంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కానీ కూటమి కదా, కూటమి కాబట్టి క్లియర్ కట్ ఇండికేషన్ అనమాట. అదేవిధంగా నయవంచుకులు
స్వామివారి సంపదనే కొల్లగొట్టారని చెప్పి అన్న మాటలు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. దీన్ని మన దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ శాఖలో హోంశాఖ సహాయ మంత్రిగా మాట్లాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంకా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. వీరప్పన వారసులు అన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఎర్రచందనం మాటన డబ్బు ఉంది కదా అని చెప్పి రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు ఈ రోజున సమస్తం ప్రజలు వాళ్ళని దూరం చేశారనే మాట అనటం అనేది మనం చాలా సీరియస్గా అంటే తీసుకోవాలి. ఒకటి పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ నేపాల్లో స్టాక్ ఉంది అని చెప్పి. అవునండి. ఈ స్టాక్లకు సంబంధించి కేంద్ర హోంశాఖ కూడా ఇన్వాల్వ్ అయ్యి బయటికి తీసుకొచ్చే అవకాశం ఆయన కోరితే డెఫినెట్గా కేంద్ర హోంశాఖ సహాయ సహకారాలు అందిస్తుంది. ఎందుకంటే ఆయన అడిగింది ప్రకృతి సంపదన. ఈరోజు ఏదైతే బండి సంజయ్ గారు ఇది జాతీయ సంపద. మరి జాతీయ సంపద శేషాచల కొండలో ఉన్న ఈ కేంద్ర మంత్రిగా ఆయన సంరక్షించే బాధ్యత ఆయనకు కూడా ఉంటుంది. ఆయనకి డెఫినెట్గా కేంద్రం కోరితే ఆయన కూడా వాళ్ళు సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 సంవత్సరాలు వైసీపీ అధికారులు ఉంది కాబట్టి చెక్ పోస్టులు దాటించగలిగారు. పెద్దిరెడ్డిదా వెళ్ళిపోండి, మిథున్ రెడ్డిదా వెళ్ళిపోండి అన్నారు. మరి నేపాల్కి తెలియదుగా అన్నాడు. అన్ని ఎన్ని వేల మెట్రిక్ టన్నులు ఉందో అక్కడ నేపాల్ ఫైల్ నా చేతిలో ఉందన్నాడు. అటవీ సంరక్షకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మరి సార్ డెఫినెట్గా ఈ 2 మ్యూచువల్ ఉన్నాయి. మన సంజయ్ గారు మన ఇక్కడ పవన్ గారు పోయి కలవటం కావచ్చు. ఏది కొండగట్టు ఆంజనేయ వెళ్ళినప్పుడు కూడా ఏమన్నాడు, బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నాడు. ఇంకొక స్టెప్ సంజయ్ గారు కూడా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి కలవటం. ఇవన్నీ కూడా పరిణామాలన్నీ కూడా చక్కచక్క జరుగుతున్నట్టు కనపడుతున్నాయి మనకి. ఉభయ రాష్ట్రాలు ఉభయ కుశలోపరిగా అన్నట్టు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నా బీజేపీ కూడా అదే స్టాండ్తో వెళ్తుంది. తిరుమలపై ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. తిరుమల కలియుగ దైవాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక నగరాన్ని కాపాడుకోవాలని మొదటి నుంచి సంజయ్ గారు ఒకటే మాట ఉంటారు, మన సంపదన ఆధ్యాత్మికతని హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించుకోవాలంటారు. మరి ఆ మాటన ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత తిరుమల అత్యంత ఆదాయం వచ్చే ఆ పరమ పవిత్రమైన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సంపదని హరించుకుంటా వెళ్తా ఉంటే అక్కడ చాలా ఆక్రమణలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, మఠాలు పెరుగుతున్నాయి. ఏదైనా కానీ బీజేపీ ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. ఒకటంటే ఇప్పుడు బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఒక పొలిటికల్ స్టేట్మెంట్గా కంటే కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా సీరియస్ వార్నింగ్గా చూడొచ్చు. డెఫినెట్గా నేను ఇందాక కూడా అదే అన్నా, ఈయన పుట్టినరోజు కూడా ఆషామాషిగా మాట్లాడరు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఆయన నన్ను నా గొంతు కట్టేశారన్నాడు ఓ రకంగా మన స్టేట్మెంట్లో. కానీ నేను మాత్రం ప్రజా వ్యతిరేకత కనపడితే ఎవరినైనా ఉపేక్షించను అన్నాడు. ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రభుత్వం తరపున ఈ భారతదేశం తరపున భారత సంపద జాతీయ సంపద కాబట్టి ఎర్రచందనాన్ని గతంలో అక్రమం గురైందనేది చెప్పేశాడు స్ట్రైట్గా. అంటే వాళ్ళకు నివేదికలు ఉంటాయి కదండి, వాళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కదా. అదేవిధంగా ఎర్రచందనంతో పాటు అక్రమాలకు నిలవైంది పరమ పవిత్రమైన ఈ ప్లేసు, ఈ రాజకీయాలు దూరంగా చేయండి. ఇటువంటి ఎర్రచందనంతో ఈ ప్రభుత్వం ఈ నయవంచకులు దిగిపోయారన్నారు. ఇంకోటి ఈ పాలకుల్ని గత పాలకుల్ని వీరప్పంతో పోల్చాడు ఆయన. మరి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే. ప్రభుత్వ విచారణ అనేది వేగవంతం అయ్యి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారం ఉంది. దీని ఎందుకంటే నేపాల్ బోర్డర్ అండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం మధ్య వ్యవహారం కదా, కంపల్సరీ కావాలి. కాబట్టి ఇప్పుడు ఏమంటారు, పవన్ గారు ఒక డిప్యూటీ సీఎం హోంశాఖ ఇన్వాల్వ్ అవుతుంది. డిప్యూటీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒక లెటర్ పెట్టారనుకోండి, కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకోవాల్సింది వీలే కదా. కాబట్టి ఇక మ్యూచువల్ ఇది మంచి త్వరితగతిన గనక ఎవరున్నారో దీని వెనక ఎవరి పెద్ద తలకాయలన్నా బయటికి రావాలని పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పినట్టుగా వీళ్ళు ఎంత పరిస్థితిలో ఉన్నా అది శేషాచల కొండలో రేరుగా ఉండే ఎర్రచందనాన్ని మనం కాపాడుకోవాలి, ప్రకృతిని. అదేవిధంగా హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన జన్మదినం రోజు ఆయన ఏదో మాట్లాడాల, పార్టీ తరపున మాట్లాడాల, ఈ దేశ సంపద పట్ల, ఈ దేశ సమగ్రత పట్ల, సనాతన సంప్రదాయాల పట్ల కలియుగదైవ వెంకటేశ్వర స్వామి యొక్క ఇదితో ఆశీస్సుల కోసం వెళ్ళాడు కాబట్టి ఆ మాటలు వచ్చినాయి, ఆయన రూపాయలు వచ్చినాయి ఆ మాటలు. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సంపదని ధ్వంసం చేస్తున్నటువంటి వారిని ఎవరినైనా కానీ ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదని కేంద్ర మంత్రి స్థాయిలో ఇచ్చినటువంటి వార్నింగ్ అనే దీన్ని చూడాలి. ఇక ఎర్రచందనం నుంచి వచ్చినటువంటి డబ్బును ఏ విధంగా రాజకీయాల్లో వెదజల్లాలని ఆశిస్తున్నారో అందులో ఉన్నటువంటి పెద్ద తలకాయలను కూడా పట్టుకునే అవకాశం ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే దీనిపైన ఏపీ సర్కారు ఉక్కుపాదం మోపేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎర్రచందనం దొంగలకి సంబంధించినటువంటి విషయంలో మరింత అప్డేట్ ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.